దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్ లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, గత కొన్ని నెలలుగా మనము ఒక వ్యక్తి జీవితంలో దేవుని ఉద్దేశం ఏమై ఉంది, దేవుని అంటే దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును వ్యక్తి ఏమై ఉన్నాడు అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అనగా మానవుల మధ్యలో మన జీవన శైలిని బట్టి వచ్చే సాక్ష్యము, అంతేకాకుండా ఆ వ్యక్తి గురించి దేవుడిచ్చే సాక్ష్యం, ఇవి మనము ధ్యానిస్తూ వచ్చాం. ఈ సంవత్సరాన్ని మానవుల దృష్టిలోను దేవుని దృష్టిలోను దయనంది మంచి వారమని అనిపించుకునే సంవత్సరముగా ప్రేరేపింపబడి దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాం, మనుషుల దృష్టిలో మనం ఎలాగున్నాం, ఎలాంటి సాక్ష్యం కలిగి ఉంటే దేవుడు ఆ సాక్ష్యాన్ని మెచ్చుకుంటాడు అనే విషయాన్ని ఒక్కొక్క వ్యక్తి సాక్ష్యాన్ని బట్టి మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు ధ్యానించుకునే బైబిల్ గ్రంథంలో రాయబడ్డ వ్యక్తి, దేవుని బిడ్డలారా, నా విషయంలో దేవుడు నాకు ఇచ్చిన ఉద్దేశమైన చిత్తమైన ప్రణాళిక ఏంటి అంటే, ప్రతి స్త్రీని ప్రభు వాక్య విలువలో ప్రోత్సహించాలా, ముందుకు నడిపించాలా, ఏదైనా దిద్దుబాటు ఉంటే దిద్దుబాటు చేసుకోవాలా. స్త్రీలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, స్త్రీలు బాగుంటే సంఘాలు బాగుంటాయి, స్త్రీలు బాగుంటే సమాజము బాగుంటుంది, స్త్రీలు బాగుంటే పిల్లల పెంపకాలు కూడా బాగుంటాయి అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఎక్కువగా స్త్రీల గురించి చెప్తూ ఉంటానని. కానీ గత కొద్ది రోజులుగా, కొన్ని నెలలుగా స్త్రీలు పురుషులు అందరి గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు ప్రేరేపింపబడ్డ ఒక మాట, గత వారంలో మనము షేబా దేశపు రాణి ఈ తరం వారి మీద నేరారోపణ చేయబోతుంది. ఎందుకంటే సొలొమోను గురించిన జ్ఞానాన్ని గురించి ఆమె విని అతన్ని చూడడానికి గూఢమైన ప్రశ్నల చేత రాజును శోధించి అడిగి తెలుసుకోవడానికి బయలుదేరి వచ్చినట్టుగా, ఆమెనే సొలొమోను కంటే గొప్పవాడైన ప్రభువును చూడడానికి మనం ఎలాగొచ్చాము అనే దాని మీద నేరారోపణ చేయబోతుంది. కనుక మన జీవితాలు సరిగ్గా ఉంచుకోవాలి అనే దాని మీద నేను లాస్ట్ వీక్ మాట్లాడాను. ఈ వారము మరి పాత నిబంధన గ్రంథంలోనే న్యాయాధిపతులు ఏలిన దినాల్లో స్త్రీలను కూడా దేవుడు ఎలాగో వాడుకున్నాడు. ఇశ్రాయేలీలకు రాజు లేకుండా విచ్చలవిడిగా జీవిస్తున్న దినాల్లో దేవుడు వారిని అన్యరాజులకు అప్పగించడము, అన్యరాజులకు అప్పగించినప్పుడు అన్యరాజులు వారిని శ్రమ పెట్టడము, శ్రమ కలగగానే మళ్ళీ దేవునికి మొరపెట్టడము, దేవునికి మొరపెట్టగానే దేవుడు వారికి న్యాయాధిపతులను నియమించి వారిని విడిపించడము, ఇలాంటి విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. దేవుని బిడ్డలారా, 107వ కీర్తనలో ఉంది, వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టుది, వారి మొర విని ఆయన వారి బాధలో నుండి వారిని విడిపించను. విడిపించిన తర్వాత మళ్ళీ తప్పు చేయడము, తప్పు చేసినప్పుడు మళ్ళీ అన్యరాజులకు అప్పగించడము, అన్యరాజులకు అప్పగించినప్పుడు వారు శ్రమ పెట్టడము, వారు శ్రమ పెడుతున్నప్పుడు మళ్ళీ చేసే దిక్కు లేక దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడము. ఇది ఒక సైకిల్ లాంటి జీవితము అలవాటైపోయింది. ప్రస్తుతం ఉన్న మన దృష్టిలో కూడా మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, సుఖంగా ఉంటే దేవుణ్ణి మర్చిపోతాం, కష్టం రాగానే దేవునికి మొరపెడతాం, కష్టం రాగానే దేవునికి మొరపెట్టగానే దేవుడు మనల్ని విడిపిస్తాడు, మనల్ని విడిపించగానే మళ్ళీ మనకు కలిగిన సుఖాన్ని బట్టి దేవుని మర్చిపోతాం. ఇది అసలు మానవ నైజం. ఇశ్రాయేలీయులు ఆ విధంగానే ఉన్నప్పుడు దేవుడు వారి శ్రమల్లో వారి కొరకు న్యాయాధిపతులను నియమించాడు.
అందులో న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక స్త్రీని న్యాయాధిపతిగా దేవుడు నియమించాడు. ఆమెనే దెబోరా. దెబోరా అన్న మాటకు తేనెటీగ అని అర్థం. తేనెటీగ తేనెను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో వెంటాడే వారిని కరిచి కుట్టి, ఆ తేనెటీగకున్న లక్షణం ఏంటంటే తనకున్న కొండితో తనకు హాని కలిగించే వారిని కుడుతుంది. తేనెను ఉత్పత్తి చేస్తుంది, మాధుర్యాన్ని పంచిపెడుతుంది. తనకు హాని కలిగించి నష్టపెట్టే వారిని చీల్చి చెండాడి కుట్టి బాధ పెట్టేస్తుంది. ఆ మధ్యలో మరి పేపర్లో లేదా వాట్సాప్లో వైరల్ అయిన విషయం ఏంటంటే, ఈ తెలుగు ప్రాంతాల్లోనే ఒక వ్యక్తిని తేనెటీగలు వెంటాడి ముసురుకొని ఆ కరిసి చంపేసిన విషయం కూడా న్యూస్లో వైరల్ అయింది. అంటే తేనెటీగలు తేనెను పంచడమే కాదు, తేనెటీగలకు హాని కలిగించడానికి ఎవరు ప్రయత్నించినా వాళ్ళను కరిచి చీల్చి చెండాడుతుంది. అలాగే దెబోరా అనే స్త్రీకి, ఆ పేరుకు తేనెటీగ అనే అర్థము. తేనెటీగ మాధుర్యాన్ని పంచిపెట్టినట్టే ఇశ్రాయేలీలను బాధించే వారిని మరి వారికి తీర్పు తీరుస్తూ, వారి శ్రమలో నుండి వారిని విడిపిస్తూ అండగా నిలిచింది అన్నట్టు ఇశ్రాయేలీలకు. అయితే ఈ దెబోరా గురించిన సాక్ష్యము న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనము ఆరంభం వరకు చదువుతానండి. ఆ కాలంలో లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కేదేశులో నుండి అభినయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జబూలూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ మీదికి రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి యుద్ధకు సమకూర్చి నీ చేతికి అతన్ని అప్పగించేదనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాక్తో కూడా కేదేశునకు వెళ్ళెను. బారాకు జబూలూనీయులను నఫ్తాలీలను కేదేశునకు పిలువనంపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలను దేవుడు అన్యరాజులకు చేతికి అప్పగించినప్పుడు అందులో అన్యరాజైన కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాడు అనే మాట 2వ వచనంలో ఉంది. కనాను రాజైన యాబీను చేతికి ఇశ్రాయేలును అప్పగించినప్పుడు ఇశ్రాయేలీలు బాధపడుతూ దేవునికి మొర్రపెట్టారు. ఆ కనాను రాజైన యాబీను యొక్క సైన్యాధిపతి అయిన సీసెరా ఇశ్రాయేలీలను బాధించాడు. ఈ సీసెరా దగ్గర 900 ఇనుప రథాలు ఉన్నాయి. అతడు ఇశ్రాయేలీలను కఠినముగా అయిన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆ ఒక్క మాటలో అర్థమైపోయిందండి. ఇశ్రాయేలీలను ఈ సీసెరా అనే సైన్యాధిపతి బాధ పెట్టినప్పుడు ఇశ్రాయేలీలు దేవునికి మొర్రపెట్టుకుంటే దేవుడు వారి మొర్ర విని వారి కొరకు న్యాయాధిపతిగా దెబోరాను ఏర్పరిచాడు. దేవుని బిడ్డలారా, ఈ దెబోరా
మాటకు అర్థం చెప్పాను కదండి, తేనెటీగ అని. ఈ దెబోరాకు ఒక కుటుంబం ఉంది. తనకు భర్త ఉన్నాడు. భర్త పేరు లప్పిదోతు. లప్పిదోతునకు భార్య. ఒక స్త్రీ ఎప్పుడు గుర్తింపబడుతుంది, ఎలా గుర్తింపబడుతుంది అని అంటే తన భర్తను బట్టి మాత్రమే గుర్తింపబడుతుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్పిన మాట ప్రకారంగా స్త్రీకి శిరస్సు పురుషుడు అనగా భర్త. శిరస్సు అంటే తల, ముఖము. మన శరీరం అంతా కూడా తలలో ఉన్న నరాలకు అతుకబడి ఉంటాయి. బ్రెయిన్ ఎలాగూ ఆలోచన ఇస్తే అలాగూ శరీరం అంతా నడవాల్సిందే. అయితే ఈ పురుషుణ్ణి శిరస్సుకు దేవుడు పోల్చాడు. అనగా ఇంటికి యజమానుడు పురుషుడు. ఆ పురుషుణ్ణి బట్టే భార్యకు గుర్తింపు ఉంటుంది. శిరస్సును చూస్తేనే, ముఖాన్ని చూస్తేనే వీళ్ళు ఎవరు, ఫలాని వ్యక్తి అని గుర్తుపట్టినట్టుగానే ఒక వివాహమైన స్త్రీకి తన భర్తను బట్టే గుర్తింపు, విలువ ఇవన్నీ పెరుగుతాయి. దెబోరా లప్పిదోతుకు భార్య అనే మాట రాయబడింది. అనగా దెబోరాకు ఒక కుటుంబం ఉంది. దెబోరాకు ఉన్న భర్త, ఆ భర్త పేరును బట్టి ఆమెకు విలువ. ఆమె ఇశ్రాయేలీయులకు ఒక న్యాయాధిపతిగా దేవుడు ఎన్నిక చేశాడు. దేవుని బిడ్డలారా, ఒక న్యాయాధిపతి కావాలంటే మామూలు విషయం ఏం కాదు. అంతేకాదు, ఒక దెబోరా ఇశ్రాయేలీయులకే ఒక ప్రవక్తిగా ఉన్నట్టుగా ఈ వాక్య భాగంలో ఉంది. ఒకవైపు ఆమె లప్పిదోతుకు భార్య, మరొక వైపు ప్రవక్తి, మరొక వైపు న్యాయాధిపతి, ఇంకా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించిందండి. స్త్రీలు కుటుంబమే కానీ, సంఘమే కానీ, సమాజమే కానీ ఎన్నో యాంగిల్స్లో వారికి అప్పగిపోవన్న పనులన్నీ చెయ్యాలి. దేవుడు గృహ పరిపాలన జరిగించమన్నాడు గనక కుటుంబాన్ని చూసుకునే బాధ్యత స్త్రీకి ఉంది. అందుకే తెలుగులో సామెత ఇల్లును చూడు, ఇల్లాలని చూడు అని అంటారు. అంటే నీ ఇల్లు శుభ్రంగా ఉండాలన్నా ఇల్లాలిదే బాధ్యత. నీ ఇంట్లో సంతోషం ఉత్పత్తి కావాలన్నా ఆ ఇంట్లో ఉండే స్త్రీదే బాధ్యత. ఇంటి వారి కడుపు నింపాలన్నా ఆ స్త్రీలు చక్కని వంట చేసి ఆహార పదార్థాలను సిద్ధం చేసి ఇచ్చేదై ఉండాలి. అంటే కడుపు నింపాలంటే స్త్రీనే, సంతోష పెట్టాలంటే స్త్రీనే, ఆదరించాలంటే స్త్రీనే, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలంటే స్త్రీనే. పురుషుడికి బాధ్యత లేదని కాదు. పురుషుడు పోషణకు, ఉద్యోగం చేయడానికి, చెమటగార్చడానికి వారికి దేవుడు అప్పగించిన పని అది. గనక దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా స్త్రీని బట్టి ఆ కుటుంబం ఆధారపడి ఉంటుందండి. ఒకవేళ ఎన్నో స్ట్రైకులు చేసి పురుషుడు స్త్రీ సమానమే అన్నా స్వతహాగా స్వభావ సిద్ధంగా స్త్రీకి ఉండే లక్షణాలు వేరుంటాయి, పురుషునికి ఉండే లక్షణాలు వేరుంటాయి. వారు కష్టపడి పనిచేసేది బాధ్యతగా దేవుడు అప్పగించాడు. అందుకే ఎవడైనాను తన సఖీలను, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల అతడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడగును అని 1 తిమోతి 5:8 రాయబడింది. కనుక దేవుని బిడ్డలారా, కుటుంబ పోషణ, కుటుంబాన్ని నడిపించే, కుటుంబాన్ని ఆధిపత్యము, అధికారం కలిగిన వ్యక్తి పురుషుడై ఉన్నప్పుడు ఇంటి బాధ్యతలన్నీ చక్కబెట్టుకోవడం అనేది స్త్రీ బాధ్యత కలిగి ఉండాలి. ఈ లప్పిదోతుకు భార్య అయిన దెబోరా ఇటు కుటుంబాన్ని, గృహాన్ని చూసుకుంటూనే ఎక్స్ట్రా పనులు చేసింది ఆమె. ఆమె ఒక ప్రవక్తి, ఆమె ఒక న్యాయాధిపతి. ఆమెకు ఎంత మంచి సాక్ష్యం వచ్చింది చూడు. ఒక ప్రవక్తిగా ఎన్నిక కావాలనంటే దేవుడు ఊరికేనే ఎన్నుకోడండి. దేవుడు ఆయనకు నచ్చిన లక్షణాలు స్త్రీల లోపల ఉంటే జ్ఞానం కలిగిన స్త్రీ అయి ఉండాలి, చురుకైన స్త్రీ ఉండాలా, ఇంటి వారి నడతలను కనిపెట్టే స్త్రీ అయి ఉండాలా,
కృపగల ఉపదేశమును బోధించే స్త్రీలై ఉండాలా, వారి చేతులతో బలముగా పనిచేసేవారై ఉండాలా. అలాంటి మంచి లక్షణాలు ఉంటే దేవుడు కోరుకుంటాడు, కానీ ఇష్టమున్నట్టు అడ్డగోలుగా తిరిగే వారిని కోరుకుంటాడా? అది మనం అనుకునే భ్రమ మాత్రమే. దెబోరాను ఇశ్రాయేలీలకే ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తిగా దేవుడు కోరుకున్నాడు గనుక ఆ దెబోరాకున్న మంచి లక్షణాలు ఏవైతున్నాయో అవి మన జీవితంలో కలిగి ఉండడానికే మనం దెబోరా సాక్ష్యాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. ఏమండి, తీర్పుకై స్త్రీలు కూర్చోవాలంటే ఎంత త్యాగం చేయాల్సి ఉంటుందో తెలుసా మీకు? నన్ను అనుకోకుండా ఒక 2-3 గొడవలకు పరిష్కారం మాట్లాడడానికి నన్ను పిలిచారు. ఆ ఇంటి వారు కోరుకొని పిలిచారు. నన్ను పిలిస్తే నేనెందుకులే, అది అన్నదమ్ముల గొడవనో తల్లి పిల్లల గొడవనో నేనెందుకు మధ్యలో పోయేది అని నేను అనుకున్నా. అప్పుడు నన్ను ఒకరన్న మాట ఏంటంటే, నేను పెద్దనై కూర్చుండి వారికి మార్గంలో నేర్పరిచితిని అని యోబు చెప్పిండు కదా, కనుక నువ్వు వాళ్ళు కోరుకున్నప్పుడు నీ మాటను బట్టి వాళ్ళు ఒకవేళ సమాధానం అవుతుందేమో, లేదా సమస్య పరిష్కారం అవుతుందేమో, వెళ్ళొచ్చు కదా అన్నందుకు సరే అని వెళ్ళిన. అమ్మో, 2 భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తుల మధ్యలో సమస్య పరిష్కారం చేయాలంటే ఒక 5 నిమిషాలలో దిగదండి. అది కొన్ని గంటలైనా డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు నేరారోపణ చేసుకోవడమే. సరే, ఏది ఏమైనా దేవుని బిడ్డలారా, మనల్ని కోరుకున్నప్పుడు పోవడం ద్వారా వాళ్ళకు సమస్య పరిష్కారం అయిద్దేమో. మన దేవుడు సమాధానమునకు కర్త కదా, కనుక సమాధానం చేయడానికి సమయాన్ని మనం వెచ్చించవచ్చు. బైబిల్ ప్రకారంగా దెబోరా ఇశ్రాయేలీల మధ్యలో వచ్చిన డిస్ప్యూట్స్ ఏవైనా కూడా వాటికి న్యాయం తీర్చడానికి, తీర్పు తీర్చడానికి సరళ వృక్షం క్రింద కూర్చునేది అలవాటు అన్నట్టు. కద్దు అంటే అలవాటు. ఆమె తీర్పు చేయటక ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. అమ్మా, ఇదిగో మాకు సరిహద్దు గొడవలు ఉన్నాయమ్మా, మాకు మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఏదన్నా చెప్పమ్మా నువ్వు అని ఇశ్రాయేలీలు అందరూ వచ్చేదంట. దెబోరాకు పని లేదా అండి? దెబోరా మరి ఒక భర్తను కలిగి ఉంది, లప్పిదోతును. భర్త ఊరుకుంటాడా ఇంటి పనులు చేయకపోతే? ఏమో మరి, ఎవరో నూకుంటుందేమో నాకు తెలియదు, కానీ నేను కూడా ఒక ఫ్యామిలీ హోల్డర్నే. అమ్మో, నా ఇంట్లో మాత్రము స్ట్రిక్ట్ నియమాలండి. మిలిటరీలో చూస్తే వాళ్ళకి ఎంత కటింగ్ విషయము, వాళ్ళు వేసే ప్యాంట్ విషయము, వాళ్ళు చేసే పనుల విషయం ఎట్లుంటుందో అట్లుంటుండే నాకు. నా వివాహమైన కొత్తలో నాకు 5 పిల్లలు, 3 కుమారులు, 2 కుమార్తెలు. పెద్ద కుటుంబమే కదండి ఈ రోజుల్లో. ఒక్కరు లేక 2 ఉంటారేమో, కానీ నాకు 5 ఉన్నారంటే పెద్ద కుటుంబమే. అందులో నా భర్త స్ట్రిక్ట్ అని చెప్పినా కదా, ఆయన అనేది నువ్వు ఊరికేనే బైబిల్ పట్టుకొని దేవుని బిడ్డనని చెప్తే కాదు, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ప్రాక్టికల్గా చూపెట్టాలా, వారిని నడతడం కనిపెట్టాలా, వారిని దిద్దుబాటు చేయాలా, వారికి కృపగల ఉపదేశం బోధించాలా, వాళ్ళు చక్కగా చదువుకోవాలా, వాళ్ళు చక్కగా సమాజంలో కనబడాలా. ఇవన్నీ నీ మీదనే ఆధారపడి ఉంటాయి అని నా భర్త గారు నన్ను అనేది. దేవుని బిడ్డలారా, ఈ దెబోరా ఆమె ఇశ్రాయేలీలకే న్యాయం తీర్చే వ్యక్తిగా, దేవుడు బయలుపరిచిన విషయాలను ప్రకటించే ఒక ప్రవక్తిగా నియమింపబడ్డది. అంతేకాదు, బారాకు రాజుకు అతన్ని పిలువనంపి చెప్పింది, ఇదిగో నఫ్తాలీయుల్లో, జెబూలూనీయుల్లో 10,000 మంది మనుషులను నువ్వు ఏర్పరచుకొని నువ్వు ఆ కనాను రాజు
ఆయన యాబేను దగ్గరికి యుద్ధానికి నువ్వు. యుద్ధానికి పోతే ఇశ్రాయేలీయులకు నీ ద్వారా నేను జయాన్ని ఇస్తా అంటే, అమ్మో నువ్వు రాకపోతే నేను పోను, నువ్వు వస్తే నేను పోతా. ఒక స్త్రీతోటి పురుషుడైన బారాకు రాజు అనాల్సిన మాటేనండి? రాజే హడలిపోతుంటే దెబోరాని అంటుండు, నీవు వస్తే నేను పోతామ్మా యుద్ధానికి. దెబోరా పోయిందట. దేవుని బిడ్డ, స్త్రీలు ధైర్యవంతులై ఉండాలండి. సమస్యలను చూసి బెంబేలు పడిపోయేటోళ్ళమై ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో రూత్ ఉంది, ఎస్తేర్ ఉంది. వాళ్ళు సమస్యలను చూసి బెదిరిపోలేదు, కానీ సమస్యలకు ఎదురుగా నిలిచిండ్రు. నా వ్యక్తిగత జీవితంలో నాకెదురైన సమస్యల్లో నేను ధైర్యంగా నిలబడ్డా. ఎందుకంటే నా భర్త గారిని ప్రభు 26 years బ్యాక్ తీసుకుంటే, మరి 5 పిల్లలను చదివించుకోవడము, ఫ్యామిలీలో ఫైనాన్స్ మెయింటైన్ చేసుకోవడము, అందరితోటి మాట్లాడడము, ఇవన్నీ నాకు సాధ్యమయ్యే పనులా అండి? భార్య భర్త ఇద్దరు ఉంటే ఒకరిది ఒకరు పంచుకొని మాట్లాడుకుంటారు. కానీ టీచర్ రమ్మన్నది, హెడ్ మినిస్ట్రెస్ కలవమన్నది అంటే స్కూల్కి వెళ్ళేది నేనే. మమ్మీ ఫీజులు కట్టేది ఉంది అంటే ఫైనాన్స్ అరేంజ్ చేసుకోవాల్సింది నేనే. ఏ సమస్య వచ్చినా పిల్లలకి ఏం బాగలేకపోయినా చూసుకోవాల్సింది నేనే. అలాంటప్పుడు నాకు ధైర్యం లేకపోతే ఎట్లా నిలబడతానండి? దేవుని బిడ్డలారా, ధైర్యం ఉండాలండి. దెబోరా చాలా ధైర్యవంతురాలు. బారాకు రాజుతోటి యుద్ధానికే పోయింది ఆమె. సరే, యుద్ధానికి పోయేటప్పుడు ఒక మాట అంటది, ఇదిగో నన్ను రమ్మంటున్నావు, కానీ ఒక స్త్రీకి ఘనత వస్తుంది, ఒక స్త్రీ చేయబట్టే జయం కలిగింది అని అందరు చెప్పుకుంటారు. నేను వస్తా, కానీ నీవు యుద్ధం చేసినంత మాత్రాన నీకు ఘనత కలగదు. ఒక స్త్రీ చేతికి సీసరాన్ని అప్పగించిండని అందరు చెప్పుకుంటారు అని అంటే, సరే ఏం పర్వాలేదు నువ్వైతే రా అని బారాకు పిలిచాడు. దెబోరా యుద్ధానికి వెళ్ళింది. దెబోరా ఒక ప్రవక్తి, దెబోరా ఒక వ్యక్తికి భార్య, దెబోరా ఒక న్యాయాధిపతి, దెబోరా ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చడానికి ఆ చెట్టు కింద దినమంతా కూర్చునే వ్యక్తి ఆమె. అంతేకాదు 5వ అధ్యాయము 1వ వచనంలో, ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి అంటే, ఇశ్రాయేలీయులకు దేవుడు సీసెరా మీద యుద్ధం ఇచ్చిన తర్వాత దెబోరా రాజైన బారాకు ఇద్దరు కలిసి పాట పాడినరట. ఒక కార్యక్రమం జరగాలంటే పాట పాడేటోళ్ళు ఉండాలి అని అనుకుంటారు కదండి. పాట పాడడానికి ఒకరిని పిలుస్తారు, లేదా పనుల బాధ్యతలు ఒక్కొక్కరికి పంచి పెడతారు. ఇక్కడ రాజుతో పాటు పాట పాడే గుంపులో కూడా దెబోరా ఉంది. అంటే ఆమె ఒక సింగర్. దేవుని బిడ్డ, ఒక స్త్రీగా నీకు కుటుంబ బాధ్యత ఉండొచ్చు. దేవుడు కోరుకొని దేవుని మాటలు లోకానికి చెప్పే ప్రవక్తిగా నిన్ను ఉంచవచ్చు, లేదా ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చే న్యాయాధిపతిగా నిన్ను ఉంచవచ్చు. అన్ని బాధ్యతలు నీవు దేవుడు అప్పగించినవి చేస్తేనే నీ సాక్ష్యం ఉంటుంది. అంతేగాని కొంతమందికి ఊత పదం ఏది అడిగినా కూడా నాకు రాదు, ప్రార్థన చేయి సిస్టర్ అని, నాకు రాదు, సాక్ష్యం చెప్పు. అమ్మో నేను అంతమంది ముందు ఎప్పుడు మాట్లాడలేదు, పలానా దగ్గరికి పోదాం, అమ్మో నేను రాను, నాకు భయం, నాకు ధైర్యం చాలదు. మరి దేనికి శాతనైద్దమ్మా? సాక్ష్యం చెప్పవు, పాట పాడవు, పనికి రా అంటే రావు. మరి ఏమొచ్చో చెప్పు. దేవుని బిడ్డలారా, స్త్రీలు ధైర్యవంతులై ఉండాలా. నీకు సమస్యలు ఎదురవుతుండొచ్చు. బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో రెబెకా ఎలియాజర్తో పాటు వెళ్లాల్సి వచ్చింది ఇస్సాకు భార్యగా సంబంధం కుదిరినప్పుడు. ఈ మనుషులతో కూడా వెళ్తావా అంటే వెళ్తా అన్నది. అమ్మో ఆ తెలియని వ్యక్తితో నేనెందుకు పోతా అనలే. దేవుని బిడ్డ, సేబా దేశప్రాణి సొలొమోను చూడ్డానికి వెళ్ళింది. నాకు అంత దూర ప్రయాణం ఒంటె మీద నేను చేయలేను అన్నదా? ప్రయాణం చేయడానికి ధైర్యము, సొలొమోను దగ్గరికి పోయి ప్రశ్నలు అడిగి నేర్చుకోవడానికి ఉన్న ధైర్యము.
వెళ్ళాలనే తపన, న్యాయాధిపతిగా ఉండడానికి, ప్రవక్తిగా ఉండడానికి, ఒక వ్యక్తికి భార్యగా ఉండడానికి, ఇశ్రాయేలీలకు న్యాయం తీర్చడానికి, చివరికి పాట పాడడానికి వస్తే కూడా రాజుతో పాటు కలిసి పాట పాడింది ఆమె. అంతేకాదు, ఆమె గురించి రాయబడి ఉంది 7వ వచనంలో, 5వ అధ్యాయం 7వ వచనంలో, ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండక మునుపు యుద్ధములు ద్వారముల దగ్గరకు వచ్చినాయట. అంటే ఒక తల్లి లాంటి ఆదరణ పంచిపెట్టింది అన్నట్టు దెబోరా. దేవుని బిడ్డ, ఆదరణ అనే మంచి లక్షణం నీలో ఉండాల. నీవు నోరు తెరిచి మాట్లాడితే ఎదుటి వారికి ఆదరణ కలగాల. నీ సాక్ష్యంలో ఆదరణ ఉండాల. నీ సాక్ష్యంలో ఒక తల్లి అనే ఆ ప్రేమానురాగాలు ఉండాల. ఏదో నేను 2 పిల్లలని అన్నానండి, నాకు 2 పిల్లలు, అదే కాదు. ఒక స్త్రీని దేవుడు చేసే ఉద్దేశం ఏంటో తెలుసా? అవ్వను సృష్టించినప్పుడు జీవం గల ప్రతిదానికి తల్లివి నీవు అన్నాడు. శారాను జనములకు తల్లి అని దేవుడు చెప్పిండు. అంతేకాదు, రెబెకాను సాగనంపేటప్పుడు మా సహోదరి నీ వేలకు తల్లి అన్నాడు. దెబోరా ఇశ్రాయేలీలకు తల్లి అని బైబిల్లో రాయబడి ఉంది 7వ వచనంలో. అంటే ఒక స్త్రీ ఒక తల్లి స్థానంలో ఉండాలండి. ఆకలి తీర్చడానికైనా, ఆదరించడానికైనా, ప్రేమించడానికైనా, ధైర్యం చెప్పడానికైనా, ప్రోత్సహించడానికైనా, వెన్ను తట్టడానికైనా ఒక తల్లి స్థానంలో ఉండాలా. స్త్రీలారా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇలాంటి మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోగలుగుతున్నామా? ఇశ్రాయేలులో తల్లిగా ఉందంట దెబోరా. అంతేకాదు, ఆమె తల్లిగా ఉండక మునుపు యుద్ధాలు ద్వారాల దగ్గరకు వచ్చినాయట. అబ్బో, ఇంటింటి గుమ్మము దగ్గర యుద్ధాలే యుద్ధాలు. ఒక వ్యక్తి రావడం ద్వారా యుద్ధం సమసిపోవాలా కానీ యుద్ధం రేగొద్దు. కొంతమంది అబ్బో పచ్చిగడ్డి బగ్గుమనిపించేస్తారు మాట్లాడి. అక్కడ సమాధానమే ఉంటది కానీ 2 వ్యక్తుల మధ్యలో గొడవలు పెట్టించడంలో గనులు. దేవుని బిడ్డలారా, నీవు అలాగ ఉండకూడదు అని దేవుడు చెప్తుండు. అయిన తర్వాత స్త్రీలను చురుకైన వారిగా, పనులు చేసేవారిగా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి సాక్ష్యం ఉందా మనకు? చురుకైన వారమేనా? పనులు చేసేవారమేనా? ఇదిగో 11వ వచనం, 5వ అధ్యాయం 11వ వచనం, న్యాయాధిపతుల్లో నీళ్లు చేదుకొని స్థలములో ఉండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. నీళ్లు చేదుకునే స్థలాలు ఎవరుంటారండి? మా చిన్నతనంలో ఇప్పుడున్నన్ని సౌకర్యాలు లేవు. మాకు ఒక బావి ఉండేది. ఆ బావిలో నీళ్లు తోడుకోవడానికి, నీళ్లు చేదడానికి ఒక సమయాన్ని కేటాయించుకొని ఆ పాత్రలన్నీ నింపుకుంటేనే మాకు బట్టలు ఉతుక్కోవడం, బాసన తోముకోవడం, అన్ని పనులు చేసుకునేది. నీళ్లు చేదుకునే స్థలాల్లో ఉండేవారు ఎవరు? బైబిల్లో ఎక్కువ స్త్రీలే ఉన్నారండి. బైబిల్ గ్రంథంలో రెబెకా ఉంది. ఆమె బావి దగ్గరనే ఆమె సంబంధం సెలెక్ట్ అయింది. రాహేల్ ఉంది, ఆమె కూడా బావి దగ్గరనే యాకోబుకు పరిచయం అయిపోయింది. సిప్పోరా ఉంది, ఆమె బావి దగ్గరనే మోషేకు పరిచయం అయింది. సమరయ స్త్రీ ఉంది, ఆమె బావి దగ్గరనే యేసు ప్రభువును కలుసుకోగలిగింది. దేవుని బిడ్డ, నీళ్లు చేదుకునే స్థలాల్లో ఉండేవారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. అంటే నీవు కుటుంబ బాధ్యతలు, పనులు చేస్తున్నా దేవుని క్రియలు కూడా ప్రకటించాలండి. దేవుని కార్యాలు కూడా చెప్పాలి. దేవుడు నీకు అలాంటి సౌకర్యాన్ని, సదుపాయాన్ని ఇచ్చాడు. దేవుని కొరకు నోరు తెరవాల. స్త్రీలారా, జ్ఞానం కలిగి నోరు తెరవండి. కృపగల ఉపదేశం బోధించండి. మీరు కయ్యానికి కాదు నోరు తెరవాల్సింది. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము అని ఉంది. దేవుని బిడ్డలారా, స్త్రీలు చురుకైన వారై ఉండాలండి. ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగించేస్తా. ఇదే 5వ అధ్యాయము 31వ వచనంలో, దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండిందట. ఎందుకు?
దెబోరా న్యాయాధిపతిగా ఉన్నందుకు. దేవుని బిడ్డ, నిన్ను బట్టి నీ కుటుంబంలో నెమ్మది ఉందా? నిన్ను బట్టి నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో నెమ్మది ఉందా? నిన్ను బట్టి సంతోషం కలుగుతుందా? నీకు అలాంటి నెమ్మది కలిగించి సంతోషపెట్టే లక్షణం ఉందని నిన్ను గురించి చెప్పుకుంటుండ్రా? అమ్మో ఫలానా వాళ్ళు వస్తుండ్రు, వాళ్ళు వచ్చిందంటే గొడవనే గొడవ, వాళ్ళు ఏం పని చెయ్యరు, సోమరోళ్ళు ఉట్టిగానే కూర్చుంటారు, జోకులు మాట్లాడుకుంటూ కూర్చుంటారు, పనులు చెయ్యరు అని చెప్పుకుంటుర్రా నిన్ను గురించి? దెబోరాకున్న మంచి సాక్ష్యం ఏంటో తెలుసా అండి? ఆమె లప్పిదోతుకు భార్య, ఆమె ఒక ప్రవక్తి. స్త్రీలు ప్రవక్తిలు ఉంటారా? ఉంటారండి, బైబిల్లో ఉన్నారు. దెబోరా ప్రవక్తి, మిర్యాము ప్రవక్తి, ఉల్దా ప్రవక్తి, కొత్త నిబంధనలో అన్నా ప్రవక్తి. దేవుని బిడ్డ, ప్రవక్త్రీలు అంటే దేవుని మాటలు ప్రజలకు తెలిసేవారిని ప్రవక్త్రీలు అంటారు. దెబోరా ఒక ప్రవక్తి. అంతేకాదు, ఆమె ఒక న్యాయాధిపతి. ఆమె ఇశ్రాయేలీయుల కొరకు సమయాన్ని వెచ్చించి న్యాయం తీర్చేది. సరళ వృక్షం క్రింద కూర్చొని రాజు బారాక్ తోటి కలిసి పాట పాడింది, కీర్తన. అంతేకాదు, దేవుని క్రియలు ప్రకటించే స్త్రీ. ఇశ్రాయేలీయులకు ఒక తల్లిగా ఉండి న్యాయాన్ని తీర్చింది. యుద్ధాలు గడప దగ్గరకు వచ్చిందంట. ఆమె తల్లిగా ఉండక మనపు ప్రజలందరూ చుట్టూ త్రోవలో పోయేదట. అమ్మో, ఈ దారిలో పోతే దొంగలు ఉంటారు, దోసుకుంటారు. దెబోరా ఉందనుకో, అక్కడ ఎంత ధైర్యమో చెప్పొద్దు. దేవుని బిడ్డ, దెబోరా చేయబట్టి 40 సంవత్సరాలు నెమ్మది ఉందట అండి. నీ ఇంట్లో నిన్ను బట్టి నెమ్మది కలగాల, నిన్ను బట్టి సంతోషం కలగాల, నిన్ను బట్టి ఆకలి తీర్చబడాలి, నిన్ను బట్టి ఆదరణ కలగాలి. కనుక ఈ మంచి సాక్ష్యాన్ని ఒక స్త్రీగా మనం కలిగి ఉండాలని, పురుషులకు కాదా ఈ మాట? దేవుని వాక్యం అందరికీ, స్త్రీ పురుషులకు కూడానండి. కానీ దేవుడు దెబోరాకి ఇచ్చింది కనుక ఒక స్త్రీగా నీవు నేను ప్రతి ఒక్కరం కూడా అలాంటి మంచి లక్షణాలతో ఉంటే కుటుంబాలే ఆశీర్వదింపబడతాయండి. కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆదరణ ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్. వాగ్దాన వాక్యం చదువుతానండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అదే జీవ సాధనం. అట్టివారికే తృప్తి కలిగి ఉంటారు, అట్టివారికి అపాయం లేకుండా బ్రతుకుతూ ఉంటారు. కనుక ఈ వాగ్దానం మన పట్ల దేవుడు నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీ పాదాలకు వందనాలు. వాక్యం విన్న ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ప్రభా. నాయన దెబోరా గురించి విన్నాము. ఆమె ఇశ్రాయేలీయులకి ఒక ప్రవక్తిగా ఉంది, ఒక న్యాయాధిపతిగా ఉంది. రాజుతో పాటు యుద్ధానికి వెళ్ళింది శత్రువుల దగ్గరికి. దెబోరాను బట్టి యుద్ధాలు మానిపోయినాయి. తల్లి లాంటి ఆదరణ పంచిపెట్టింది. ప్రభా, ఇదిగో మమ్మల్ని అలాగే చేయి ప్రభా. మమ్మల్ని బట్టి మా దేశంలో, మా కుటుంబంలో, మా చుట్టుప్రక్కల ఉన్న వారు నెమ్మదిని అనుభవించడానికి సహాయం చేయండి. అట్టి కృపను మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యం వినే ప్రతి బిడ్డను దీవించిన ఆయన. యూట్యూబ్ ద్వారా ఎవరు విన్నా కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ చదివి దాని ప్రకారంగా జీవించగలిగే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని నాయనా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును గాక. ఆమేన్.